షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవ్వడం మనకు కూడా అవుతాయి కదా. ఎస్ ఆర్ నో? సో ఇక నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ న్యూ బార్న్ బేబీలో ఫస్ట్ డే ఆఫ్ లైఫ్ లో ఎంత ఉంటుంది అంటే 40 to 60 mg per deciliter. ఫస్ట్ డే ఆఫ్ లైఫ్ లో, ఓకే, పుట్టిన ఫస్ట్ డే ఉంటుంది కదా, ఆ ఫస్ట్ డే ఆఫ్ లైఫ్ లో ఎంత ఉంటుంది? 40 to 60 mg per deciliter. ఆఫ్టర్ ఫస్ట్ డే తర్వాత ఎంత మెయింటైన్ అవుతుంది? 50 to 90 mg per deciliter. ఇవి నార్మల్ వాల్యూస్ న్యూ బార్న్ బేబీస్ లో, ఓకే. సో ఇక నియోనేటల్ నియోనేటల్ హైపోగ్లైసీమియా అని ఎప్పుడు అంటాము? when the glucose levels are less than 40 grams per grams కదా, ఇది mg మా, ఓకే, 40 mg per deciliter, and plasma or serum glucose levels are less than 45 mg per deciliter. ఇదేమో బ్లడ్ గ్లూకోజ్, ఓకే, ఇదేమో బ్లడ్ గ్లూకోజ్ అండ్ ఇదేమో ప్లాస్మా ఆర్ సీరం గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ లెస్ దాన్ 45 mg per deciliter. అండ్ హియర్ నియోనేటల్ హైపర్ గ్లైసీమియా అంటే ఏంటి? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మోర్ దాన్ 125 mg per deciliter ఉంటే నియోనేటల్ హైపోగ్లైసీమియా అంటారు, ఓకే. వెన్ కమింగ్ టు ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, మనం క్వశ్చన్ చూసినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ దట్ వెదర్ ఇట్ ఈస్ బ్లడ్ గ్లూకోజ్ ఆర్ ప్లాస్మా గ్లూకోజ్, ఓకేనా. ఈ రెండు డిఫరెన్సెస్ మీరు చెక్ చేసుకోవాలి క్వశ్చన్ చదివేటప్పుడు. మనం నార్మల్ అనగానే పెట్టేస్తాం ఎస్ ఆర్ నో, బట్ యూ హ్యావ్ టు బి స్పెసిఫై దట్ వెదర్ దే హ్యావ్ ఆస్క్డ్ యు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ ప్లాస్మా గ్లూకోజ్ లెవెల్స్. దట్ క్లారిటీ షుడ్ బి దేర్, క్లియర్. అండ్ ఇక్కడ ప్లాస్మా గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ మోర్ దాన్ 150 mg per deciliter, more than 150 mg per deciliter, clear. So these are the normal values of blood glucose levels. నార్మల్ గా ఫస్ట్ డే ఆఫ్ లైఫ్ లో ఎంత ఉంటుంది? 40 to 60 mg per deciliter ఉంటుంది. అదే ఫస్ట్ డే తర్వాత అయితే 50 to 90 mg per deciliter. Any change? ఏంట్రా స్టార్టింగ్ లోనే ఎవరికైనా క్లాస్ ఇంట్రెస్ట్ లేదా ఈరోజు? Sorry for the inconvenience. Just wait for few minutes. టార్చ్ ఇన్ఫెక్షన్స్ అయిపోయాయా మీకు? ఆర్డిఎస్ అయిపోయిందా? టార్చ్ అయిపోయింది, హెచ్ఐవి అయిపోయింది కదా, హెచ్ఐవి పాజిటివ్ బేబీ. ఆర్డిఎస్ అయిపోయిందా? ఎస్ స్టాండ్స్ ఫర్ వాట్? సర్ఫెక్టెంట్ థెరపీ. ఇంకొక ఎస్ అంటే సీస్ ఆఫ్ రెస్పిరేషన్. ఒక పని చేద్దామా, టాపిక్ నేమ్ చేంజ్ చేసుకుంటారా? నియోనేటల్ హైపోగ్లైసిమియా తర్వాత చెప్తాను. స్లైడ్స్ ఎక్కడ మిస్ అయిపోయినట్టున్నాయి, కనిపించట్లేదు. సో ప్లీజ్ ఇందులోనేనా? దొరకట్లేదురా నాకు. ఉంది.
కంటిన్యూటీ రాసుకున్నారు ఎవరైనా నోట్స్? ఓకే. సో నెక్స్ట్ we will continue with the neonatal hypoglycemia. ఓకే. సో ఇక్కడ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ లో డ్యూరింగ్ సివియర్ హైపోగ్లైసీమియాలోని క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే ట్రిమర్స్ అండ్ జిటరీనెస్ అంటే షేకీనెస్, కాళ్ళు చేతులు వణకడం లాంటివి, ఆర్ సీజర్స్. ఓకే, సీజర్ we can notice in severe hypoglycemia. Important. Okay, important ma. ఇది ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఓకే, మోస్ట్ కామన్, ఆల్రెడీ ఐ టోల్ యూ, మోస్ట్ కామన్ ఈస్ వెరీ ఫేమస్. అదే అర్థమైందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మోస్ట్ కామన్ అనేది చాలా ఫేమస్ గా అడుగుతారు. సో ఇక్కడ మీకు ఏం అడుగుతారంటే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇన్ సివియర్ హైపోగ్లైసీమియా అని అడుగుతారు. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటి? ట్రిమర్స్ ఆర్ అండ్ జిటరీనెస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as shakiness or seizures. Okay, seizures. And next one is increased respiratory and heart rate will be increased, and sweating and restlessness and hypothermia we can notice in hypoglycemia conditions. Okay, and next one is diagnosis, dextrose stick test. Okay, dextrose stick test and plasma glucose levels are the confirmative test for this hypoglycemia. Neonatal hypoglycemia lo confirmative test ఏంటి? Plasma glucose levels. Already we had seen that blood glucose levels and plasma glucose levels. Yes or no? So ఇక్కడ confirmative ఏంటి? Plasma glucose levels are the confirmative diagnostic test for this hypoglycemia. Clear? Yes. సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. మోస్ట్ కామన్ clinical manifestations we can see in severe hypoglycemia is tremors and jitteriness. Okay, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు, బాగుంటారు. Dextrose stick test is the diagnostic test here, and plasma glucose level is the confirmative test for this hypoglycemia. Clear? Change aina? Fast అయిందారా స్వప్న? ఓకే, కొంచెం చిన్నగా చెప్తానులే. నియోనేటల్ హైపోగ్లైసిమియా అంటే అర్థమైంది కదా, షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ కంటే తక్కువ అయిపోవడం. ఓకే, సో ఫస్ట్ డే ఆఫ్ లైఫ్ లో ఎంత ఉంటుంది షుగర్ లెవెల్స్? 40 to 60 mg/dL. ఫస్ట్ డే తర్వాత నుంచి 50 to 90 mg/dL. మీకు ఈ నార్మల్స్ తెలిస్తే బ్లడ్ కి ప్లాస్మాకి డిఫరెన్స్ తెలీదా మీకు? సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ప్లాస్మాని చూస్తారా మీరు? బ్లడ్ కంటెంట్స్ వేరు. బ్లడ్ లో ఏమేమి ఉంటాయి? సెల్స్ ఉంటాయి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ల్యూకోసైట్స్ అవన్నీ ఉంటాయి. ప్లాస్మాలో ఏముంటాయి? వైట్ బ్లడ్ సెల్స్ ఉండవు ప్లాస్మాలో. మనకి బ్లడ్ కంటెంట్ మొత్తం బ్లడ్ సెల్స్ ఉంటాయి, ప్లాస్మా వేరు, ప్రోటీన్స్ అవి ఉంటాయి ప్లాస్మాలో. సీరం అప్పుడే ప్రభాస్ గారు చేంజ్ అయినా. సో నెక్స్ట్ వన్ ఇస్ అవ్వలేదా? డెక్స్ట్రోస్ టెస్ట్ చూడలేదా మీరు? కీటోన్ బాడీస్ టెస్ట్ చేస్తారు కదా. అమ్మా ఏ టాపిక్ మిస్ అవ్వదు. నేను అన్నిటినీ క్రాస్ చెక్ చేసుకుంటూ మిమ్మల్ని అడుగుతూనే అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను, సరేనా? ఇక్కడ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ లో ఏంటి అని అంటే విల్ స్టార్ట్ విత్ ద బ్రెస్ట్ ఫీడింగ్ విత్ ఇన్ అవర్స్ ఆఫ్ డెలివరీ ఆర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎస్ ఆర్ నో? ఇమీడియట్ ఆఫ్టర్ బర్త్ వాట్ వి విల్ డూ? We will give the breastfeeding to the baby. Yes or no? ఇక్కడ symptomatic hypoglycemia ఉంటుంది, asymptomatic hypoglycemia ఉంటుంది. Symptomatic అంటే ఏంటి అంటే what we will do here symptoms we can notice in the client. Blood glucose levels are between
వచ్చింది అని అంటే వాట్ వి విల్ డూ, వి విల్ అడ్మినిస్టర్ 2 ml per kg of 10% dextrose 10D వి విల్ అడ్మినిస్టర్. ఓకే, ఎప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి less than 20 mg per deciliter ఉంటే 10D ఇస్తాము. ఓకే, ఎంత ఇవ్వాలి, 2 ml per kg. బేబీ అప్రాక్స్ 3 kgs ఉన్నారు అనుకోండి, సో అకార్డింగ్ టు దట్ పర్ kg 2 ml ఇస్తాము. ఓకే, అండ్ దెన్ ఇట్ ఈస్ హౌ మచ్ టైం వి విల్ గివ్, విత్ ఇన్ 10 minutes. ఎందుకు అని అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి చాలా డౌన్ అయిపోయాయి. ఇమీడియట్ గా మనం రీప్లేస్ చేయకపోతే బేబీ విల్ గెట్ ద సిజర్స్, రైట్? ఎస్ ఆర్ నో? సో టు కాంపెన్సేట్ దట్ వి విల్ గివ్ బోలస్ టు ద బేబీ. బోలస్ అంటే ఇమీడియట్ గా విత్ ఇన్ 10 to 15 minutes లో ఇచ్చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ నెక్స్ట్ అసిమ్ప్టమాటిక్ హైపోగ్లైసీమియా, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బిట్వీన్ 20 to 40 mg per deciliter. మామూలుగా అయితే మనకి ఎంత నార్మల్ ఫస్ట్ డే ఆఫ్ లైఫ్ లో 40 to 60. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 20 to 40 వచ్చింది అని అంటే వాట్ వి విల్ డూ, వి విల్ గో విత్ ద బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ కి వెళ్తాము. బ్రెస్ట్ ఫీడింగ్ లో కూడా ఏం చేస్తామంటే ఒకవేళ బేబీ ఫీడ్ తీసుకోలేకపోతున్నారు అని అంటే ఇన్ దట్ టైం వి విల్ గో విత్ ద ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్. ఓకే, బ్రెస్ట్ మిల్క్ ని ఎక్స్ప్రెస్ చేస్తాము, స్క్వీజ్ చేసుకొని బాటిల్లో తీసుకొని ఎంత ml, 100 ml తీసుకుంటాము. 100 ml తీసుకొని దాంట్లో మనము 5 grams షుగర్ యాడ్ చేస్తాము. యాడ్ చేసి కలిపేసి బేబీకి తాపిస్తాము టు రీప్లేస్ ద షుగర్ లెవెల్స్. క్లియర్? ఎస్. ఒకవేళ బేబీ ఫాస్ట్ గా సక్ చేయగలుగుతున్నారు అని అంటే నో నీడ్ టు టేక్ దిస్ అండ్ ఆల్. బేబీ సక్ చేయట్లేదు అని అంటే దెన్ వి విల్ గో విత్ ద ఎక్స్ప్రెస్డ్ బ్రెస్ట్ మిల్క్. ఓకే, 100 ml తీసుకుంటాము. ఇన్ దట్ వి విల్ యాడ్ ద 5 grams ఆఫ్ షుగర్. ఎంత? 5 grams. అండ్ లాస్ట్ టైం హెచ్ఐవి టు న్యూ బార్న్ బేబీలో తనకు డౌట్ అడిగింది సిరప్ ఇంజక్షన్ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ సిరప్. ఓకే, నెవిరెపిన్ is the first drug we will give. Yes or no? Only one drug we will give within 72 hours of life. 2 mg ఇస్తాము ఓరల్ గా. ఇట్ ఈస్ సిరప్. అంబ్లికల్ కార్డ్ మామూలుగా అయితే 44 to 90 centimeters అంబ్లికల్ కార్డ్ లెంత్. లెస్ దాన్ 44 ఉంటే షార్ట్ కార్డ్ అంటారు, మోర్ దాన్ 100 ఉంటే లాంగ్ కార్డ్ అంటారు. ఓకే, దట్ విల్ బి కవరింగ్ యువర్ ఓబీజీ. కెన్ యూ చేంజ్? ఏం చేస్తున్నావు మరి? మీకు ఆర్డిఎస్ అయిపోయింది కదా. లెసిథిన్ అండ్ స్పింగోమైలిన్ రేషియో ఎంత? 2:1. వెంటిలేటర్ కంప్రెషన్ టు వెంటిలేషన్ రేషియో ఎంత? 3:1. ఆర్డిఎస్ మీ ఈవినింగ్ బ్యాచ్ వాళ్ళకి కవర్ అయిపోయింది కదా. RDS, respiratory distress syndrome, as per surfactant therapy, as per seesaw respiration, as completed. ఎవరైతే క్లాస్ కి అటెండ్ అవ్వలేదో ప్లీజ్ గో త్రూ ద రికార్డెడ్ క్లాసెస్. ఇట్ వాజ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ ద యువర్ అప్లికేషన్, సో ప్లీజ్ గో త్రూ దట్. సో కెన్ ఐ చేంజ్? సో ఇక్కడ ఏంటి, హీల్ స్టిక్ టెస్ట్. హీల్ స్టిక్ టెస్ట్ అంటే మనము బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేయడానికి బేబీకి ఇది పాదం అనుకోండి. ఓకే, ఇదేమనుకుంటారు? పాదం అనుకోండి. సో బేబీకి ఇది పాదం అయితే ఇక్కడ ఉంటుంది కదా, ఈ మిడిల్ లో మనము ఫ్లిక్ చేస్తాం, అంతేనా? బట్ అది రాంగ్ ప్రాసెస్. వి షుడ్ నాట్ డూ దేర్. ఎక్కడ చేయాలి అంటే లేటరల్ సైడ్స్ లోనే చేయాలి. దాన్ని హీల్ స్టిక్ టెస్ట్ అంటారు. మనం ఏదైతే గట్టి గుచ్చి చేస్తాం కదా, ఇట్లా ఇట్లా అంటాం, వెన్న గుచ్చుతాం, వాడు ఏడ్ చేస్తాడు. సార్ నో, ఆ టెస్ట్ ని హీల్ స్టిక్ టెస్ట్ అంటారు. ఎక్కడ చేస్తాం మనం? యూజువల్ గా మధ్యలో చేస్తాం కదా. ఇట్ ఈస్ అ రాంగ్ ప్రాసెస్. వీ షుడ్ నాట్ గో దట్. వీ హ్యావ్ టు డూ లేటరల్ సైడ్స్ ఆఫ్ ది హీల్. ఓకే, ఎందుకు అనంటే మనకి క్యాల్కినస్ బోన్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఒక బోన్ ఉందా? ఉందా లేదా అందరికి? సో దాన్ని ఏమంటారు? ఏ బోన్ అంటారు? క్యాల్కినస్ బోన్ అని అంటారు. సో ఆ బోన్
ఛాన్సెస్ ఉంటాయి. బేబీస్ లో అంటే బోన్ అనేది గ్రోత్ అంత కంప్లీట్ గా అవ్వదు కదా, సో వెరీ స్మూత్ ఉంటాయి బోన్స్ కూడా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే పిక్ lateral side of the heel, prick not more than 2 mm, we should not go more than 2 mm కంటే ఎక్కువ లోపలికి గుచ్చకూడదు. గుచ్చితే ఏమవుతుంది, ఈ క్యాల్కినస్ బోన్ అనే దానికి ఇన్ఫెక్షన్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాంప్లికేషన్ ఆఫ్ ది హీల్ స్టిక్ టెస్ట్ ఇస్ నెక్రోటైజింగ్ ఆస్టియోకాండ్రైటిస్. నెక్రోటైజింగ్ ఆస్టియోకాండ్రైటిస్ అంటే ఏంటి? నెక్రోటైజింగ్ అంటే ఏంటి? బ్లడ్ సప్లై అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో దట్ లీడ్స్ టు బి నెక్రోసిస్, సెల్ డెత్ అవుతుంది. అక్కడున్న బోన్ అనేది కంప్లీట్ గా ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. ఈ ఆన్లైన్ వాళ్ళు కంప్లీట్ అవ్వలేదు అని అంటున్నారు. ఆర్డిఎస్ మీకు కంప్లీట్ అయిందా ఆఫ్లైన్? ఓకే, అదే మీకు ఆ రోజు ఆన్లైన్ వర్క్ పని చేయలేదు కదా, మీకు ఆ క్లాస్ అప్లోడ్ చేస్తారు. చేశారంట, ఒకసారి చెక్ చేసుకోండి మా. సో కెన్ ఐ చేంజ్? సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? Tetanus neonatal. It is also known as 8th day disease. 8th day ఎప్పుడు? ఎన్ని డేస్ ఉంటాయి మనకి? ఎన్ని డేస్ ఉంటాయిరా? వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? మరి 8th డే ఎక్కడి నుంచి వచ్చిందిరా? వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందంటారా, లేకపోతే మంత్ లో తీసుకుందామా? సో టెటనస్ నియోనేటరం, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ 8th day disease. ఏంటి ఇన్ఫెక్షన్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది అంబ్లికల్ కార్డ్ స్టంప్ ఉంటుందా, మనం కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఉంటుంది అంబ్లికల్ కార్డ్. ఎప్పుడు ఫాలో అప్ అయిపోతుంది అంబ్లికల్ కార్డ్? 5 to 7 days. 5 to 10 days is the టైం పీరియడ్. కరెక్ట్ ఎప్పుడు అంటే 7 to 8 days మధ్యలో ఫాలో అప్ అయిపోతుంది. ఏ ప్రాసెస్ అది? డ్రై గ్యాంగ్రీన్ ప్రాసెస్ ద్వారా అంబ్లికల్ కార్డ్ అనేది ఫాలో అప్ అయిపోతుంది కదా. సో ఈ అంబ్లికల్ కార్డ్ స్టంప్ ఉంటుంది కదా, మనం కట్ చేసిన రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కి ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి. మెయిన్ గా రీజన్ ఏంటి ఇక్కడ అంటే క్లాస్ట్రిడియం టిటానే అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఇట్ విల్ గెట్ ఇన్ఫెక్ట్. అంబ్లికల్ కార్డ్ స్టంప్ అనేది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది? బికాస్ ఆఫ్ దిస్ క్లాస్ట్రిడియం టెటనే. ఓకే, నేమ్ లో టెటనస్ నియోనేటరం అని ఉందా? ఎస్. ఇక్కడ కాస్టివ్ ఆర్గానిజం ఏంటి? క్లాస్ట్రిడియం టెటనే. So source of infection are soil, horse or cow dung and instruments used during labor. Non-sterile technique in ligating the umbilical cord. So ఇక్కడ ఏంటి, మనము కంప్లీట్ గా స్టెరిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అని అంటే దట్ లీడ్స్ టు బి umbilical cord stump infection. Okay, it is caused by the Clostridium tetani. Okay, it is also known as 8th day disease. సో ఇక్కడ మెయిన్ గా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే సాయిల్. మన హోమ్ సెట్టింగ్ లో ఏం చేస్తాము, పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్. కొంతమంది, నాట్ ఆల్ ద పీపుల్, few members will not take care about the newborn baby. They will place baby wherever they want. Yes or no? సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్టంప్ అనేది అప్పుడే హీల్ అవ్వదు కదా, 5 to 10 days పడుతుంది అది హీల్ అవ్వడానికి. సో ఈ గ్యాప్ లో మనం బేబీకి ఏమైనా అన్హైజీనిక్ గా టచ్ చేయడం లాంటివి చేస్తే the umbilical cord will get infect with this Clostridium tetani. Clear? Yes. And non-sterile technique in ligating the umbilical cord. So umbilical cord cut చేసేటప్పుడు and ligate చేసేటప్పుడు we have to follow 5 C's, right? Yes or no? 5 C's చెప్పానా? చెప్పలేదు? 5 C's ఉంటాయి. క్లీన్ కార్డ్, క్లీన్ క్లాంప్, క్లీన్ కట్. చెప్పలేదా? ఫర్దర్ క్లాసెస్ లో మీకు ఉంటుంది. సో మనం లైగేట్ చేసేటప్పుడు 5 C's ని ఫాలో అవ్వాలి. ఓకేనా? క్లీన్ కార్డ్, క్లీన్ సర్ఫేస్, క్లీన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, క్లీన్ 5 C's ఉంటాయి చెప్తాను.
Okay, so tetanus neonatal also known as 8th day disease. It is caused by Clostridium tetani. What is the confirmative diagnosis for this hypoglycemia? Plasma glucose level. Toxoplasmosis is caused by, confirmative diagnosis is? IgM. IgM is the confirmative test for the toxoplasmosis. Is caused by Toxoplasmosis gondii. IgG will cross the placenta, right? IgG క్రాస్ అవుతుంది. సో మనం అది మదర్ లో మాత్రమే చెక్ చేయగలుగుతాము, బేబీలో చెక్ చేయలేము. చెక్ చేస్తాము కానీ ఇట్ ఈస్ నాట్ ఏ కన్ఫర్మేటివ్ టెస్ట్. IgM అనేది ఓన్లీ బేబీలోనే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కన్ఫర్మేటివ్ టెస్ట్. IgG అనేది ప్లాజెంటాని క్రాస్ చేస్తుంది కాబట్టి అది మెటర్నల్ యాంటీబాడీనా ఫీటల్ యాంటీబాడీనా అనేది క్లారిటీ ఉండదు. So we will go with the IgM. It is a confirmative test. Clear? అవునండి, హార్స్ కౌ ప్యాడ్ అనేది శ్రీకాంత్ గారు మీకు ఇక్కడ చెప్పాను కదా, కౌ డంగ్ అని చెప్పేసి. సో ఆన్లైన్ లో కామెంట్ గేదె పేడ అని చెప్పేసి పెట్టారు. సో నాన్ స్టెరైల్ టెక్నిక్స్ ఇన్ లైగేటింగ్ ద అంబ్లికల్ కార్డ్. క్లియర్? చేంజ్ అయినా ఆన్లైన్ వాళ్ళకి మధ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువైపోయింది. ఏంటంటే ప్రభాస్ గారు అర్థం కావట్లేదు. మంచోళ్ళ మీరు, మంచోళ్ళే. ఆన్లైన్ మంచోళ్ళే, ఆఫ్లైన్ మంచోళ్ళే. చేంజ్ అయినా. So clinical manifestations. What are the clinical manifestations here? First symptom appear after 7 days of birth. So మిమ్మల్ని అడుగుతారు in the tetanus neonatarum when you will notice the first symptom in the newborn baby అని అడుగుతారు. So when it will appear? After 7 days of life. Okay, after 7 days of life it will appear. And refusal to feed and apathy. Apathy అంటే emotionless ఉంటారు. Common initial symptom. It is a common initial symptom. Here refusal to feed. Baby feedings అనేవి సరిగా తీసుకోరు. And apathy. Keeping mouth open, lock jaw and trismus. Tonic spasm of muscles of jaw. మనకి తెలుసు టెటనస్ అంటేనే మజిల్స్ అనేవి స్పాజం అయిపోతాయి. ఎస్ ఆర్ నో? గట్టిగా అయిపోతాయి. ఎస్ ఆర్ నో? చూసారా ఎవరినైనా మీరు టెటనస్ వచ్చిన వాళ్ళని చూసారా? టీటీ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారా కదా? సో మనకి పోలియో ఉందా? పోలియో వాళ్ళని చూసారా ఎలా ఉంటారు? మొత్తం మజిల్స్ అనేవి స్పాజం అయిపోయి ఉంటారు కదా. సో అలా ఉంటారు ఇక్కడ కూడా. ఎలా ఇక్కడ ఓన్లీ మనకి టెటనస్ నియోనటారం లో ఈ పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఈ జా అనేది ఎలా ఉంటుంది? లాక్ జా అండ్ ట్రిస్మస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ట్రిస్మస్. అంటే ఏంటి? టోనిక్ స్పాజం ఆఫ్ మజిల్స్ ఆఫ్ జా ఉంటుంది కదా, ఇది మన దవడ ఉంది కదా, దాన్ని జా అంటారు. సో ఈ ఇక్కడ ఉన్న మజిల్స్ అనేవి స్పాజం అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. సో దాని వల్ల బేబీ అనే వాళ్ళు మౌత్ ఓపెన్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ క్లాస్ట్రిడియం టెటనీ. ఆ రీజన్ వల్ల ఏమవుతుంది అంటే బేబీ ఫీడింగ్ సరిగా తీసుకోలేవరు అండ్ ఎమోషన్ లెస్. అంటే ఎలాంటి ఎమోషన్స్ కూడా కనిపించవు బికాస్ ఇదంతా మూవ్ అవ్వట్లేదు అని ఎమోషన్స్ కనిపిస్తాయా? స్మైల్ చేసినా కనిపించదు, ఏడ్చినా కనిపించదు. సో ఎపతి అంటే ఎమోషన్ లెస్. ఇట్ ఈస్ ఏ కామన్ ఇనిషియల్ సిమ్టమ్. అండ్ కీపింగ్ మౌత్ ఓపెన్. మౌత్ అనేది ఓపెన్ ఉంటుంది. మనకి ఇక్కడ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ ఉన్నాయి కాబట్టి మూవ్మెంట్ జరుగుతుంది. ఒకవేళ స్పాజం వచ్చింది అనుకోండి, ఇట్ విల్ ఓపెన్, రైట్? Yes or no? So that you can notice in the child. Lock jaw or trismus. Lock jaw or trismus. మిమ్మల్ని లాక్ జా అయినా అని అడగొచ్చు, లేదంటే ట్రిస్మస్ అయినా అడగొచ్చు. సో ఇన్ విచ్ కండిషన్ యూ కెన్ నోటీస్ అని అడుగుతారు. ఇన్ ద tetanus neonatarum. It is also known as 8th day disease. So when you will notice first symptom in the baby? After 7 days of birth.
టాపిక్ ఓన్లీ నియోనెటల్ హైపోగ్లైసిమియా మీకు కూడా కాలేదు అండ్ ఆన్లైన్ వాళ్ళకి కూడా కాలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ స్టార్టెడ్ విత్ దట్ టాపిక్ ఓన్లీ. Okay, it is clear, Rajita? Change aina? We have started with the neonatal hypoglycemia, అది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? tetanus neonatarum. Okay, tetanus neonatarum. It is also known as 8th day disease. Very good. So management ఎలా? Active immunization of pregnant woman with TT. 2 injection istama? Yes or no? Immediate after confirmation of pregnancy 1 dose, after 4 weeks next dose. Yes or no? Yes. So we will give. అందుకోసమే మనకు మదర్ కి ఈ టెటనస్ టీటీ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద రీజన్ వై వి ఆర్ గివింగ్ ఇంజెక్షన్ TT to the mother. Administer human tetanus antitoxin 500 units. Okay? Any units ఇవ్వాలి? Tetanus antitoxin 500 units to the baby and keep the room well ventilated, peaceful and dim light because of photophobia. Tetanus cases lo enti anante photophobia oka clinical manifestation. Okay? So baby will not express that. Yes or no? She can't able to express. She will cry just. So that is the reason what we have to do. We have to keep the baby room well ventilated and peaceful because baby will get irritation వస్తుంది దానికి. సో అందుకోసమని we will go with the well ventilated, peaceful and dim light and stop oral feeding and start IV fluids. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం క్రిస్మస్ డిస్కస్ చేసాము. క్రిస్మస్ అదే క్రిస్మస్ అంటే ఏంటి? లాక్ జా. సో ఈ జా అనేది లాక్ అయిపోయింది. మీ జా లాక్ అయితే మీరు తాగుతారా? కష్టం కదా. సో అలాగే బేబీకి కూడా కష్టం కాబట్టి we will go with the IV fluids. ఓరల్ ఇచ్చాము అంటే ఏమవుతుంది? ఈధర్ బయటకు వచ్చేస్తే లేదంటే ఆస్పిరేట్ అవుతుంది. సో ఛాన్సెస్ ఆర్ దేర్. సో టు ప్రివెంట్ దట్ we will go with the IV fluids. Is it clear? నా వాయిస్ వినిపిస్తుందా? ఫుల్ గట్టి తినొచ్చు. సో చేంజ్ అయినా 1 సెకండ్ మర్చిపోతున్నది. Parachute reflex when it will appear? Parachute reflex when it will appear? 7 to 9 months. సో ఇక్కడ మీరు పారాషూట్ ఆయిల్ వాడతారా అందరూ? అబ్బాయిలకి అసలు అవసరం లేదండి. అవునండి, మా అమ్మాయిలకి పారాషూట్ అంటే చాలా ఇష్టం. ఎస్ ఆర్ నో? విల్ గో మోస్ట్లీ విత్ దట్. సో పారాషూట్ ఆయిల్ కాస్ట్ ఎంత? 70 రూపీస్ ఉంటుందా? డిపెండ్స్ ఆన్ గ్రామ్స్. సో ఎలా గుర్తు పెట్టుకుందామంటే పారాషూట్ ఆయిల్ కాస్ట్ ఇప్పుడు 70 to 90 రూపీస్. ఓకే, 70 to 90 రూపీస్. వెన్ ఇట్ విల్ అపియర్? 7 to 9 months. When it will disappear? Never disappear. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు ట్రై చేసినా కానీ సేమ్ రిఫ్లెక్షన్స్ వస్తాయి, మీన్ సేమ్ మూమెంట్స్. ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ నో. వెన్ లండన్ రిఫ్లెక్స్ అపియర్ 10 months. 10 months it will appear. 10 months అంటే 10 months తర్వాత 2 years తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాం. సో లండన్ రిఫ్లెక్స్ నో. When it will disappear? 24 months. నేను ఏం అడుగుతున్నానో మీరు క్లియర్ గా వినాలి. నేను అపియర్ అడుగుతున్నానా డిసపియర్ అడుగుతున్నాను అనేది క్లియర్ గా వినాలి. లండన్ రిఫ్లెక్స్ అనగానే 24 months అంతేనా? 10 months మా. ఓకే, కెన్ ఐ చేంజ్?
So next we are moving to the jaundice of the newborn baby or icterus neonatarum. It is also known as icterus neonatarum. Icterus neonatarum. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు స్కిన్ ఏ కలర్ లో ఉంటుంది, yellowish కలర్ లో ఉంటుంది. అండ్ డ్యూ టు ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ అన్కాంజుగేటెడ్ ఆర్ ఇండైరెక్ట్ బిలిరూబిన్, టాక్సిక్ ఫ్యాట్ సాల్యుబుల్ బిలిరూబిన్. And what is the reason here? Because of breakdown of RBC breakdown వల్ల మనకేమవుతుంది అని అంటే బిలివర్డిన్ అనేది రిలీజ్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఉంటుందా ఆర్బీసీ లో? ఎస్, హిమోగ్లోబిన్ లో హీమ్ ఉంటుందా? హీమ్ అనేది ఐరన్ కదా. సో ఐరన్ హిమోగ్లోబిన్ బ్రేక్ డౌన్ వల్ల ఏమవుతుంది అని అంటే బిలివర్డిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ బిలివర్డిన్ అనేది బిలిరూబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, బిలివర్డిన్ అనేది బిలిరూబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే అన్కాంజుగేటెడ్ ఉంటుంది, కాంజుగేటెడ్ ఉంటుంది. అన్కాంజుగేటెడ్ అంటేనేమో ఫ్యాట్ సాల్యుబుల్, కాంజుగేటెడ్ అంటేనేమో వాటర్ సాల్యుబుల్. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది వాటర్ సాల్యుబుల్ గా కన్ఫామ్ గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఇది కన్వర్ట్ అవ్వడానికి మనకు ఒక ఎంజైమ్ ఉపయోగపడుతుంది, అది లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఈ ఫ్యాట్ సాల్యుబుల్ బిలిరూబిన్ అనేది ఫామ్ అవుతుందా బిలివర్డిన్ నుంచి ఫామ్ అయ్యి అన్కాంజుగేటెడ్ గా లేదంటే ఫ్యాట్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన బిలిరూబిన్ అనేది ఏమవుతుంది అంటే ఆల్బుమిన్ ఉంటుంది కదా లివర్ లో, దాంతో మిక్స్ అవుతుంది. మనకి ఒక ఎంజైమ్ ఉంటుంది లివర్ లో యూడిపిజిటి అని. ఆ ఎంజైమ్ ద్వారా ఈ బిలిరూబిన్ అనేది వాటర్ ఫ్యాట్ సాల్యుబుల్ గా ఉంది కదా, వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది. Actually, I have a problem with writing. That is the reason I can't able to tell you. So, మళ్ళీ చెప్తాను వినండి. ఆర్బీసీ లో హిమోగ్లోబిన్ ఉంటుందా? హిమోగ్లోబిన్ లో బ్రేక్ డౌన్ అవుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఎవ్రీ మంత్ బ్రేక్ డౌన్ అవుతుంది. 120 days కి మళ్ళీ రీప్లేస్ అవుతూనే ఉంటాయి కదా. సో ఇది కూడా నార్మల్ ప్రాసెస్. న్యూ బోర్న్ బేబీలో బ్రేక్ డౌన్ అనేది నార్మల్ ప్రాసెస్. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే హీమోగ్లోబిన్ అనేది బ్రేక్ డౌన్ అయిన తర్వాత హీమోగ్లోబిన్ ఉంటుంది. హీమ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి బిలివర్డిన్ గా కన్వర్ట్ అవుతుంది. బిలివర్డిన్ ఏమో బిలిరూబిన్ గా కన్వర్ట్ అవుతుంది. బిలివర్డిన్ ఉంది కదా, ఆ బిలివర్డిన్ అనేది బిలిరూబిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ బిలిరూబిన్ అనేది వాటర్ సాల్యుబుల్ ఉంటుంది, ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఫ్యాట్ సాల్యుబుల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేది వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవ్వాలి. కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంది కదా, ఇది లివర్ తో కలిసి, లివర్ లో ఉన్న ఆల్బుమిన్ తో కలిసి ఒక యూజీపీజీటీ అనే ఒక ఎంజైమ్ ద్వారా ఫ్యాట్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈ 3 steps అర్థమయ్యాయా? ఈ ఫ్యాట్ అర్థమైందా? ఆర్బీసీ బ్రేక్ డౌన్, హిమోగ్లోబిన్ బ్రేక్ డౌన్, బిలివర్డిన్, తర్వాత బిలిరూబిన్. ఈ బిలిరూబిన్ లో 2 రకాలు ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటుంది, వాటర్ సాల్యుబుల్ ఉంటుంది. ఫ్యాట్ సాల్యుబుల్ అనేది ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత ఫ్యాట్ సాల్యుబుల్ అనేది వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఏమవుతుంది? ఈ వాటర్ సాల్యుబుల్ అనేది బైల్ తో మిక్స్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? లివర్ లో బైల్ ఫామ్ అవుతుందా? గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుందా? సో ఇక్కడ లివర్ లో బైల్ ఉంటుందా? దాంతో ఈ వాటర్ సాల్యుబుల్ అనేది మిక్స్ అయిపోయి మనకి యూరిన్ ద్వారా, ఫీసెస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది న్యూ బోర్న్ బేబీస్ తో. క్లియర్? సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ ఉంది కదా, ఇది కన్వర్ట్ అవ్వడానికి ఎంజైమ్ అవసరం. ఆ ఎంజైమ్ డెఫిసిట్ ఉందనుకోండి, ఆ ఎంజైమ్ డెఫిసిట్ అయి ఉండొచ్చు, లేదంటే లివర్ లో ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే హీమోలైసిస్, ఎక్సెసివ్ గా హీమోలైసిస్ అవ్వడం, అంటే బ్లడ్ వెజల్స్ అనేవి అవ్వాల్సిన దానికంటే ఎక్కువ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఫ్యాట్ సాల్యుబుల్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది బాడీలో. ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ఇది ఏమవుతుంది అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేస్తుంది. అంటే బ్రెయిన్ ని క్రాస్ చేసే అంత క్యాపబిలిటీ ఫ్యాట్ సాల్యుబుల్ కి మాత్రమే ఉంటుంది. వాటర్ సాల్యుబుల్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే అది డిజాల్వ్ అవుతుంది. ఫ్యాట్ డిజాల్వ్ అవుతుందా? కాదు కదా. ఆయిల్ వాటర్ లో వేస్తే కరుగుతుందా? కరగదు. సో ఈ ఫ్యాట్ అనేది డిజాల్వ్ అవ్వదు. అదేమవుతుంది అంటే బ్రెయిన్ ని క్రాస్ చేసేసి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ కండిషన్ ని కెర్నిక్టెరస్ అంటారు. అర్థమైందా? ఫ్యాట్ సాల్యుబుల్ అనేది వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ సాల్యుబుల్ గానే ఉంటే
ఏమవుతుంది, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేస్తుంది, బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ కండిషన్ ని కెర్నిక్టెరస్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ టు ఎవ్రీవన్? యూజీ పీజీటీ ఇంకా ఎంజైమ్స్ ఉంటాయి. అంటే ఈ బిలివర్డిన్ అనేది బిలిరూబిన్ గా కన్వర్ట్ అవడానికి బిలివర్డిన్ రిడక్టేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఎంజైమ్స్ వల్లనే ఈ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? సో ఇది మెయిన్ గా ఆర్బిసి డిస్ట్రక్షన్ వల్లనే అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? ఎనీ డౌట్స్? ఫ్యాట్ సాల్యుబుల్ అనేది వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత త్రూ ఫీసెస్ ఆర్ యూరిన్ ఇట్ విల్ వాష్ ఇట్ ఆఫ్. అది మనకి ఎవ్రీ మంత్ మనలో కూడా జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. అండ్ we will also across with this and process and all we will across. కానీ ఎప్పుడు అని అంటే మనకి లివర్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆర్బీసీస్ బ్రేక్ డౌన్ అవ్వడానికంటే ఎక్కువ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల కానీ ఎంజైమ్స్ డెఫిసిట్ ఉండడం వల్ల కానీ మనకి బ్లడ్ లో బిలిరూబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ మంచిగా ఉంటే నార్మల్ మెయింటైన్ అవుతుంది. క్లియర్ ఇట్ ఈస్? Is it clear to everyone? Can I repeat once? Yes. Ma listen class first. First class వినండి. You are in online. సో ఇక్కడ ఏమవుతుంది, ఆర్బీసీ అనేది డిస్ట్రక్షన్ అవుతుంది. ఆర్బీసీ లో హిమోగ్లోబిన్ ఉంటుంది. హీమ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి బిలివర్డిన్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లోబులిన్ అనేది ప్రోటీన్, అది మళ్ళీ రీయూజ్ అవుతుంది మన బాడీలో. హీమ్ అనేది ఐరన్, అది బ్రేక్ డౌన్ అవుతుంది బిలివర్డిన్ గా. బిలివర్డిన్ అనేది బిలిరూబిన్ గా కన్వర్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ బిలివర్డిన్ రిడక్టేస్ అనే ఒక ఎంజైమ్ ద్వారా. ఓకే, సో ఈ బిలివర్డిన్ అనేది బిలిరూబిన్ గా కన్వర్ట్ అయింది కదా. సో ఈ బిలిరూబిన్ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటుంది ఫస్ట్. అది వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ యూడిపిజిటి అనే ఒక ఎంజైమ్ ద్వారా. ఓకే, దెన్ ఆఫ్టర్ ఏమవుతుంది, మన బాడీలో వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అయిన తర్వాత అది ఎక్స్క్రీట్ అవుతుంది. మనకి ఎంత కావాలో అంత ఉండిపోయి మిగతాదంతా కూడా ఎక్స్క్రీట్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ ఏంటి, yellowish color of skin and mucus due to increased level of unconjugated or indirect, it is also known as fat soluble. Unconjugated also known as fat soluble. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ కంటెంట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దట్ లీడ్స్ టు బి జాండీస్. క్లియర్? మామూలుగా మనకైతే ఫ్యాట్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ డే, అది నార్మల్ ప్రాసెస్. ఎప్పుడైతే ఫ్యాట్ దగ్గర ఆగిపోతుందో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ అబ్నార్మల్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బిలిరూబిన్ is the product of breakdown of RBC. Yes or no? Okay, and jaundice appears last in palms of hands and soles of feet. It's very clear. Sclera చూస్తాము, palms, soles లో we will notice very clearly yellowish discoloration, and incidence is 60% in term baby, 80% in preterm babies. We will see it is very normal in the newborn babies. When coming to the physiological jaundice, రాసారా? అదే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను, అందులో లేవు. చేంజ్ అయినా ఏంట్రా ఇది, అంత ఎనర్జీ లేదు. థ్యాంక్ యూ రా. సో నెక్స్ట్ విల్ సీ ద జాండీస్. వెన్ మనం ఎప్పుడు జాండీస్ అంటాం అని అంటే అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ లెవెల్స్ అనేవి మోర్ దాన్ 5 mg/dL ఉంటే జాండీస్ అంటాం. ఓకే, మీకు అక్కడ క్వశ్చన్ లో మీరు చూడాల్సింది ఏంటి అంటే కాంజుగేటెడ్ ఇచ్చారా, అన్కాంజుగేటెడ్ ఇచ్చారా. మాక్సిమం అన్కాంజుగేటెడ్ లీడ్స్ టు బి జాండీస్. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది, మోర్ దాన్ 5 mg/dL. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టోటల్ సీరం బిలిరూబిన్ లెవెల్స్. కాంజుగేటెడ్ మెన్షన్ చేయలేదు, అన్కాంజుగేటెడ్ మెన్షన్ చేయలేదు, జస్ట్ టోటల్ సీరం బిలిరూబిన్ లెవెల్స్ అయితే మోర్ దాన్ 12 mg/dL in term baby, 15 mg/dL in preterm baby. ఓకే అమ్మా, మోర్ దాన్ అంతకు ఎక్కువ ఉంటే అబ్నార్మల్.
అంటే మనం ఇప్పుడు కాంజుగేటెడ్ స్పెసిఫిక్ గా టెస్ట్ చేసాం అనుకోండి, మీకు 5 మోర్ దాన్ 5 వచ్చింది అంటే బేబీ హ్యాస్ జాండీస్. ఓకే, ప్రీటర్మ్ టోటల్ సీరం బిలిరూబిన్ లెవెల్స్ చెక్ చేశారు, మొత్తం కంప్లీట్ గా రేంజ్ చెక్ చేసినప్పుడు టర్మ్ బేబీలో అయితే మోర్ దాన్ 12 mg per deciliter ఉంటుంది, ప్రీటర్మ్ అయితే 15 mg per deciliter ఉంటుంది. ఓకే, ఎందుకు అనంటే ప్రీటర్మ్ బేబీలో ఆర్గన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు, సో ఆబ్వియస్లీ లివర్ అనేది సరిగా డెవలప్ అవ్వదు, ఎంజైమ్స్ అనేవి కొంచెం ఇన్అడిక్వేట్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇఫ్ టోటల్ సీరం బిలిరూబిన్ లెవెల్స్ ఆర్ మోర్ దాన్ 20 mg per deciliter it will affect brain. ఓకే, ఎప్పుడు మోర్ దాన్ 20 mg per deciliter ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ద బ్రెయిన్, అంటే ఎక్కువ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని క్రాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాట్ సాల్యుబుల్ బిలిరూబిన్ అనేది ఫ్యాట్ అదే కదా. And next, brain encephalopathy or kernicterus. When the total serum bilirubin levels will cross 20 mg per deciliter, we'll call it as a kernicterus or brain encephalopathy. Clear? త్వరగా రాయండి, ఈరోజు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేసేద్దాం. వద్దా? మొత్తం నేను వద్దా? చచ్చిపోతా చేంజ్ అయినా స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్. ఓకే, స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఆల్రెడీ అయిపోయింది కదా మీకు. ఎస్, సో ఎంత పర్సెంటైల్ తక్కువ ఉండాలి? లెస్ దాన్ 10th percentile. గుర్తుందా? స్మాల్ ఫర్ గెస్టేషనల్, లార్జ్ ఫర్ గెస్టేషనల్, అప్రోప్రియేట్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ గుర్తుందా? గుర్తులేదు, మర్చిపోయారు. స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ అంటే లెస్ దాన్ 10th percentile, అప్రోప్రియేట్ అంటే 10th to 90th percentile, లార్జ్ ఫర్ గెస్టేషనల్ అంటే మోర్ దాన్ 90th percentile. ఓకే, చేంజ్ అయినా. సో ఇక్కడ కాజెస్ ఆఫ్ జాండీస్, వాట్ ఆర్ ద కాజెస్ హియర్? అన్కాంజుగేటెడ్ అండ్ కాంజుగేటెడ్ రెండు రకాలు ఉన్నాయి కదా. ఎస్, సో అన్కాంజుగేటెడ్ అంటే ఫ్యాట్ సాల్యుబుల్, రైట్? సో ఫ్యాట్ సాల్యుబుల్ లో హీమోలైసిస్ అండ్ ఇంపైర్డ్ హెపాటిక్ అప్టేక్ ఆఫ్ బిలిరూబిన్. ఇక్కడ మెయిన్ గా కాజెస్ ఏంటి? బ్లడ్ అనేది ఎక్కువ, ఆర్బిసి అనేది ఎక్కువ డిస్ట్రక్ట్ అవ్వడం, లైక్ RH incompatibility, ABO incompatibility అని రెండు కండిషన్స్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దోస్ there are chances to be getting of this unconjugated hyperbilirubinemia and impaired hepatic uptake of bilirubin. హెపాటిక్ అంటే ఏంటి? లివర్ అనేది సరిగా ఈ బిలిరూబిన్ ని రిసీవ్ చేసుకోవట్లేదు, ఫ్యాట్ సాల్యుబుల్ ని వాటర్ సాల్యుబుల్ గా కంటెంట్ గా చేంజ్ చేసే క్యాపబిలిటీ లేకపోతే దట్ లీడ్స్ టు బి అన్కాంజుగేటెడ్ హైపర్బిలిరూబినిమియా. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? దాని వెనుకున్న మెకానిజం అర్థమైందా? ఆర్బిసి డిస్ట్రక్షన్ ఎక్కువైపోతుంది అండ్ లివర్ సరిగా పనిచేయదు, అంతే. అండ్ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అంటే ఇంపైర్డ్ హెపాటిక్ ఎక్స్క్రీషన్ ఆఫ్ బిలిరూబిన్ ఇంటూ బైల్. సో ఇక్కడ ఏమవుతుంది? వాటర్ సాల్యుబుల్ కదా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఇట్ షుడ్ బి మిక్స్డ్ విత్ ద బైల్. ఎస్, ఇక్కడ ఏమవుతుంది? బైల్ తో సరిగా మిక్స్ అవ్వట్లేదు, దట్ లీడ్స్ టు బి అన్కాంజుగేటెడ్ బిలిరూబినిమియా అండ్ ఇంపైర్డ్ బైల్ ఫ్లో. సో అబ్స్ట్రక్షన్ ఏమైనా బైల్ కి ఏమైనా కోలిలిథియాసిస్ లాంటివి ఉంటాయి కదా, ఎస్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి కదా. సో అలా స్టోన్ ఫామ్ అయినప్పుడు లేదంటే ఆ డక్ట్ లో ఏమైనా అబ్స్ట్రక్షన్ అయితే ఏమవుతుంది? బైల్ అనేది సరిగా మూవ్ అవ్వదు. మూవ్ అవ్వకపోతే ఈ కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది అలానే ఉండిపోతుంది, ఇట్ విల్ నాట్ ఎక్స్క్రీట్ అవుట్. అర్థమైనా ఈ రెండింటికి డిఫరెన్స్? అన్కాంజుగేటెడ్ అంటే ఏంటి? ఫ్యాట్ సాల్యుబుల్. కాంజుగేటెడ్ అంటే వాటర్ సాల్యుబుల్.
అర్థమైంది కదా? ఓయ్ టాట్స్ ఇన్ఫెక్షన్స్ లో చెప్పలేదా? కెపోసిస్ సార్కోమా ఏ స్టేజ్ లో చూస్తాము? క్లినికల్ మేనిఫెస్టేషన్ లో 4 స్టేజెస్ ఉన్నాయి కదా, గుర్తున్నాయా? 4 స్టేజెస్ అకార్డింగ్ టు WHO. ఎస్, కెపోసిస్ సార్కోమా ఏ స్టేజ్ లో చూస్తాము? సమ్వన్ సేయింగ్ ఫోర్త్ స్టేజ్ లో కెపోసిస్ సార్కోమా చూస్తాం. అంటే ఓరల్ అల్సర్స్, ఇంటర్నల్ గా క్యాన్సర్ వస్తుంది. కెపోసిస్ సార్కోమా అంటే ఓరల్ క్యాన్సర్, ఇంటర్నల్ ఆర్గన్స్ విల్ గెట్ క్యాన్సర్. వెరీ గుడ్. హు ఆర్ ఇన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్? చేంజ్ అయినా? సో టైప్స్ ఆఫ్ జాండీస్, టైప్స్ ఏమేమి ఉంటాయి? ఫిజియలాజికల్ అండ్ పాథలాజికల్. ఎస్ ఆర్ నో? అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ ఉంటుంది అండ్ బ్రెస్ట్ మిల్క్ జాండీస్ కూడా ఉంటుంది. మొత్తం ఎన్ని టైప్స్ మనకి? 4 types. What are those? Physiological, pathological, breastfeeding jaundice and breast milk jaundice. So first one is physiological jaundice. It is when it will appear after 24 hours of delivery. Maximum we can see 30 to 72 hours between event. Okay, 30 to 72 hours tarvata means between time lo kuda we can notice this physiological jaundice. Peak at 3 to 4 days term baby, 5 to 6 days for preterm baby. అంటే ఎప్పుడు ఈ జాండీస్ అనేది పీక్ లోకి వచ్చేస్తుంది అని అంటే 3 to 4 days టర్మ్ బేబీలో, 3 to 4 days ప్రీటర్మ్ బేబీలో 5 to 6 days. 3 to 6 అని పెట్టేసుకొని ఈజీ గుర్తుంటుంది. 3 to 5 ఏమో టర్మ్ బేబీ, 3 to 4 ఏమో టర్మ్ బేబీ, 5 to 6 ఏమో ప్రీటర్మ్ బేబీ. And clinical jaundice do not persist 2 weeks term, 3rd week preterm baby. అంటే ఏమవుతుంది, ఎన్ని డేస్ ఇది కంటిన్యూటీ ఉంటుంది, ఎన్ని డేస్ వరకు we can notice this physiological jaundice అంటే టర్మ్ బేబీలో అయితే 2 weeks, ఓకే, preterm baby అయితే 3 weeks, 3rd week వరకు you can notice this physiological jaundice. So it is normal, right? Yes or no? Normal అయినా physiological jaundice అంటే abnormal ఆ? Normal. Pathological jaundice. So pathological jaundice లో ఏముంటాయి? It is occur due to the disease condition. ఏదైనా డిసీజ్ కండిషన్ ఉంటేనే pathological jaundice అనేది వస్తుంది. నేను చెప్పాను కదా, లివర్ లో ఏమైనా ప్రాబ్లం కానీ, హీమోలైసిస్ కానీ, ఎంజైమ్స్ డెఫిసిట్ కానీ, ఎస్ ఆర్ నో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు we can notice this pathological jaundice. pathological jaundice అనేది ఏదైనా డిసీజ్ ఉంటేనే వస్తుంది, లేదంటే రాదు. Okay, so when it will appear within 24 hours of birth. ఎందుకనంటే immediate after birth you can notice బేబీ లివర్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఇమీడియట్ గా బిలిరూబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అదే పాథలాజికల్ అనుకో, ఇట్ విల్ టేక్ టైమ్, ప్రాసెస్ ఉంది దానికి. 24 hours తర్వాతనే జాండీస్ అనేవి వస్తాయి ఫిజియలాజికల్ లో. పాథలాజికల్ గా అంటే ఇమీడియట్ గా వీ కెన్ నోటీస్ దిస్ జాండీస్ విత్ ఇన్ 24 hours of birth. And clinical jaundice persists beyond 3rd week of life. Okay, 3rd week తర్వాత కూడా మనకి జాండీస్ అనేవి చూస్తాము న్యూ బార్న్ బేబీస్ లో. ఓకే, బిలో 3rd week అంటే దట్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ ఫిజియలాజికల్ జాండీస్. మోర్ దాన్ 3rd week మెయింటైన్ అవుతున్నాయి జాండీస్ లెవెల్స్ అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ పాథలాజికల్. ఇంపార్టెంట్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎప్పటి వరకు ఉంటే హౌ లాంగ్ ఇట్ విల్ పర్సిస్ట్ ఇన్ టర్మ్ బేబీ అండ్ ప్రీ టర్మ్ బేబీ అని అడుగుతారు. ఓకే, సో ఇక్కడ మీకు 2 weeks ఏమో టర్మ్ బేబీ, 3 weeks ఏమో ప్రీ టర్మ్ బేబీ. ఇక్కడ టర్మ్ కి ప్రీ టర్మ్ కి డిఫరెన్స్ ఏం లేదు, 3rd week తర్వాత కూడా కంటిన్యూటీ ఉంటుంది. ఇంపార్టెంట్, మేక్ ఇట్ as ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ పెట్టుకోండిరా, సరేనా?
ఎప్పుడు అపియర్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజియలాజికల్ జాండీస్ ఎప్పుడు అపియర్ అవుతుంది, పాథలాజికల్ జాండీస్ ఎప్పుడు అపియర్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? చేంజ్ అయినా ఓకే. క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయిగా. హెచ్ఐవి టు న్యూ బోర్న్ బేబీ టు హెచ్ఐవి మదర్ మనం చూసాం కదా. క్లినికల్ స్టేజెస్ 4 ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో ఏమేమి ఉంటాయి? అసిమ్టమాటిక్, జనరలైజ్డ్ లింఫెడినోపతి. సెకండ్ స్టేజ్ లో హెపాటో స్ప్లీనోమెగాలీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, హెర్పీ జోస్టర్, ఓరల్ క్యాన్సర్. చదవట్లేదు అయితే. సెకండ్ స్టేజ్ లో ఏమేమి ఉంటాయి? హెపాటో స్ప్లీనోమెగాలీ, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఓరల్ క్యాన్సర్ ఉంటుంది, పెరోటిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్, పెరోటిడ్ గ్లాండ్ రెండు రిలేటబులే కదా. ఎస్, గుర్తుపెట్టుకోండి అలా. హెర్పీ జోస్టర్. ఓకే. థర్డ్ స్టేజ్ లో క్రానిక్ డయేరియా ఉంటుంది, పల్మనరీ టీబీ. సెకండ్ స్టేజ్ లోనేమో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, పెరోటిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది రెస్పిరేటరీ సిస్టమ్ లో. థర్డ్ స్టేజ్ లో పల్మనరీ టీబీ ఉంటుంది. ఓకే. దెన్ సివియర్ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. అనీమియా కూడా ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్ మాల్ న్యూట్రిషన్, సివియర్ మాల్ న్యూట్రిషన్. థర్డ్ స్టేజ్ లో అన్ఎక్స్ప్లెయిన్ మాల్ న్యూట్రిషన్. ఫోర్త్ స్టేజ్ లో క్యాండిడియాసిస్ చెప్పలేదు మరి. థర్డ్ స్టేజ్ లో ఓరల్ క్యాండిడియాసిస్ ఉంటుంది థర్డ్ స్టేజ్ లో. ఫోర్త్ స్టేజ్ లో ఈసోఫేజియల్ క్యాండిడియాసిస్ ఉంటుంది, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబెర్క్లోసిస్. అండ్ ఇలా మీరు కంపేర్ చేసుకోవాలి ఒక్కొక్క స్టేజ్ కి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి బాడీ పార్ట్స్ అనేవి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోతే ఎలా రాస్తారు ఎగ్జామ్? ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్కొక్క స్టేజ్ ని కంపేర్ చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ లో 2 పాయింట్స్ అంతే కదా. చేంజ్ అయినా. నెక్స్ట్ వన్ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్. సో బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటే వాటర్ ఇవ్వండి. రాయండి, నోట్స్ రాసేయండి. సో బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటే ఎప్పుడు అపేర్ అవుతుంది? 24 to 72 hours of life. అండ్ జాండీస్ పర్సిస్ట్ బియాండ్ థర్డ్ వీక్ ఆఫ్ లైఫ్. ఓకే. థర్డ్ వీక్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది యాజ్ లైక్ పాథలాజికల్ జాండీస్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది అంటే బేబీ సరిగా ఫీడ్ తీసుకోవడం వల్ల డిహైడ్రేట్ అయిపోతుంది. డిహైడ్రేట్ అవ్వడం వల్ల ఆర్బీసీ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. And next one is breast milk jaundice. Clinical jaundice appears 5 to 7 days of life, persists beyond 3 to 4 weeks of life. Okay? That's sir. So ఇప్పుడు మనకి జాండీస్ ఎన్ని టైప్స్ టోటల్ గా? 4 types. Pathological, physiological, breastfeeding and breast milk. Okay. Breast milk jaundice ఎప్పుడు అపియర్ అవుతుంది? 5 to 7 days of life. అదే breast feeding అయితే 24 to 72 hours of life. What is the causative organism for umbilical cord stump infection? Clostridium tetani. It is also known as 8th day disease. ఏంటండి? 8th day disease. మీజిల్స్ కి ట్రీట్మెంట్ ఉందా? సారీ, రూబెల్లా కి ట్రీట్మెంట్ ఉందా? సో వాట్ ఈస్ ద మేనేజ్మెంట్?
MTP. Cytomegalovirus is caused by HHV5, CMV HHV5. Herpes simplex virus lo any types ఉంటాయి? 2. What are those? HHV1 is for oral herpes, HHV2 for genital herpes. How many birthmarks are there? Birthmarks 4. Telangiectatic navy, nevus flammus, nevus vasculosus and Mongolian spots. Yes or no? Mongolian spot ఎప్పుడు డిసపియర్ అవుతుంది? 2 years. Motor reflex when it will disappear? 3 to 5 months. Clinical features of jaundice. What are the clinical features here? Icterus neonatorum means yellow color in baby. Baby full ga yellow color lo kottestaru. Yes or no? Yes. And poor feeding, hepatomegaly, neurological manifestations are like brain encephalopathy and kernicterus. ఎప్పుడు టోటల్ సీరం బిలిరూబిన్ లెవెల్స్ అనేవి more than 20 mg per deciliter ఉంటేనే we can notice this brain encephalopathy or kernicterus. Okay? And hepatomegaly. Hepatomegaly అంటే ఏంటి? Liver enlargement and poor feeding. Vitamin K. Preterm babies కి ఎంత ఇవ్వాలి డోసు? 0.5 mg కాదండి ప్రభాస్ గారు, ml. అండ్ టర్మ్ బేబీస్ కి 1 ml. ఏ రూట్ ఇస్తాము? IM. హెచ్ఐవి పాజిటివ్ బేబీలో లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఇమ్యునైజేషన్ ఇవ్వచ్చా? BCG ఇవ్వచ్చు. ఇమ్యునైజేషన్ ఇవ్వచ్చా బేబీకి? ఇమ్యునైజేషన్ ఇవ్వచ్చు, లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు. ఓకేనా? అందులో BCG ఇవ్వచ్చు. సో అమ్మా పోలియో లైవ్ వ్యాక్సిన్స్ లో ఏమేమి వస్తాయి? ఇవ్వకూడదు, ఓన్లీ BCG ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చేంజ్ అయినా కావాలని ఆపుతున్నారు కదా మీరు, క్వశ్చన్స్ అడగాలి మేడం అని. చెప్పండి. డోంట్ బి టూ నాటీ. టైం లేదు. ఏంటి అవ్వలేదా? నేనే అడ్డంగా ఉన్నానా? అండ్ which birthmark required surgery? Nevus flammus because it is famous. Port wine stain. Yes or no? Okay. Under skin bleedings ఉన్నాయి కదా, పెటికే, పర్పురా, ఎకిమోసిస్. సో ఫస్ట్ ఏంటి? పర్పురా, పెటికే, ఎకిమోసిస్. సైజెస్ ఎలా? less than 2 mm. పర్పురా ఫస్ట్ పెటికేనా? ఓకే. less than 2 mm. పర్పురా 2 to 10 mm. ఎకిమోసిస్ more than 10 mm. సింగిల్ స్టైట్ పామర్ ఫేస్ ఏ కండిషన్ లో నోటీస్ చేస్తాం? డౌన్ సిండ్రోమ్. లోసెటియా bilateral losetia down syndrome. Unilateral golden heart syndrome. Scarf sign all girls, premature girls. Andana scarf mean for girls, so we are premature. Management of hyperbilirubinemia. So ఏమేంటి ఇక్కడ? phototherapy, exchange blood transfusion and pharmacological therapy. 3 ఉంటాయి. So we will see one by one.
చెప్పానుగా, బేబీ సరిగా ఫీడ్ తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేట్ అయిపోయి జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. బ్రెస్ట్ మిల్క్ అంటే ప్రొలాక్టిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి జాండీస్ అనేది వస్తుంది. ఓకేనా? ఫోటోగ్రఫీ కాదమ్మా, ఫోటోథెరపీ. చేంజ్ అయినా. So first one is phototherapy. It is the most common for neonatal jaundice. It is non-invasive procedure and wavelength is for 469 to 490 nm. Phototherapy light blue color or green color lo blue color, green color and 6 light rods ఉంటాయి, 4 blue ఉంటాయి, 2 white ఉంటాయి. ఇవంతా మనకి తెలిసేస్తారు. నా ఫోటోథెరపీ చూసారు కదా అందరూ. ఎస్, ఇక్కడ మనకు కొత్తగా యాడ్ అయింది ఏంటి అంటే వేవ్ లెంత్ 469 to 490 nm ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇన్ ద నియోనెటల్ జాండీస్. ఎందుకు మోస్ట్ కామన్లీ అంటున్నామంటే ఫిజియలాజికల్ జాండీస్ అనేది అందరిలో చూస్తాం. ఎస్ ఆర్ నో? పాథలాజికల్ అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. సో మోస్ట్ గా యూస్ చేసేది ఏంటి ఇక్కడ? ఫోటోథెరపీ. ఫోటోగ్రఫీనా ఫోటోథెరపీనా? ఫోటోథెరపీ. సో అడుగుతారు, ఇన్ ద నియోనేటల్ జాండీస్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ మేనేజ్మెంట్ వి విల్ యూజ్ అని అడుగుతారు. ఓకే, మోస్ట్ కామన్లీ వి విల్ యూజ్ phototherapy because every baby has physiological jaundice. Okay, when it will appear? After 24 hours. Pathological aithe within 24 hours. Physiological after 24 hours ra. Pathological aithe within 24 hours lo start అయిపోతుంది. సో ఫోటోథెరపీ లైట్స్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ 6 లైట్ రాడ్స్ ఉంటాయి, 4 బ్లూ ఉంటాయి, 2 వైట్ ఉంటాయి. సో ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, అది ఇంపార్టెంట్. మేక్ ఇట్ as ఇంపార్టెంట్. NM నానోమీటర్. సక్షన్ ప్రెషర్ ఉన్నాయి కదా క్యాథెటర్స్, 6, 8, 10, 11, 12, 14, 16. నిమోనిక్ ఏంటి దానికి? నిమోనిక్ ఒక అమ్మాయి చెప్పారు, బిగ్ బాస్ వేస్ట్ ఫెలో గో అంట. బిగ్ బాస్ వేస్ట్ ఫెలో గో. బి అంటే ఫస్ట్ 6 స్టార్ట్ అవుతుంది కదా, 6, 8, 10, 12, 14, 16 కదా. 6 అంటే బి అంటే బ్లూ కలర్ కదా. 8 ఆగండి చెప్తాను, ఆగండి. 6 బి బి వేస్పెలో 5 ఉన్నాయి కదా. సో 5 లో 6, 8, 10, 12, 14, సారీ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 మీరు ఎవరో చెప్పారు, గ్రూప్ లోనే చెప్పారు, మేము ఆల్రెడీ చూసాం మేడం 6 ఉందని చెప్పారు. సో లీవ్ దట్. అండ్ 8 నుంచి చూసుకుంటే మనకి నిమోనిక్, బిగ్ బాస్ వేస్ట్ ఫెలో గో, BBWGO. BBWGO, బిగ్ బాస్ వేస్ట్ ఫెలో గో. ఓకే, సో ఫస్ట్ బి అంటే బ్లూ, సెకండ్ బ్లాక్, వైట్, గ్రీన్, ఆరెంజ్. గ్రీన్ ఆరెంజ్ మనం అడల్ట్స్ లో యూజ్ చేస్తాము అండ్ మిగతావన్నీ బేబీస్ లో. చేంజ్ అయినా అది అక్కడ అడిగారు మేడం మీరు. అండ్ ఇంటర్వెన్షన్స్ విత్ ద ఫోటోథెరపీ. సో ఫోటోథెరపీ అప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి అంటే, బేబీ నీడ్ ఓన్లీ కవర్ ఐస్ అండ్ జెనిటల్స్ మెయిల్ బేబీస్ కి. ఓకే, మెయిన్ గా మెయిల్ బేబీకి జెనిటల్స్ అనేవి కవర్ చేయాలి. దట్ లీడ్స్ టు బి క్రిప్టార్కిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు కవర్. అంటే
లిబిడో అనేది డిక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ రేస్. ఓకే, లిబిడో అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ డు నాట్ అప్లై ఎనీ క్రీమ్స్ ఆర్ లోషన్. ఫ్రీక్వెంట్ అండ్ రెగ్యులర్ బ్రెస్ట్ ఫీడింగ్ మస్ట్ బి గివ్ టు ద బేబీ బికాస్ మనము వేవ్ లెంత్ లో పెడుతున్నాము, అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. బేబీ మే గోయింగ్ ఇన్ టు ద డిహైడ్రేట్ అవుతారు బాగా, ఎందుకు అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? సో టు ప్రివెంట్ దట్ ఫ్రీక్వెంట్ అండ్ రెగ్యులర్ బ్రెస్ట్ ఫీడింగ్స్ అనేవి బేబీకి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ స్టూల్ అండ్ యూరిన్ ఈస్ నార్మల్. ఎందుకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, వాటర్ సాల్యుబుల్ బిలిరూబిన్ అనేది యూరిన్ ద్వారా ఫీసెస్ ద్వారా బయటకు వచ్చేస్తుంది కదా. సో ఇట్ ఈస్ నార్మల్ వెన్ వి అప్లైడ్ phototherapy to the baby. And phototherapy room temperature should be 25 to 28 degrees Celsius. Maximum ICUs లోనే ఉంచుతారు కదా. ఎస్ సార్. సో రూమ్ టెంపరేచర్ ఎంత ఉండాలి? 25 to 28 degree Celsius. చూసే ఉంటారు అందరూ ఫోటోథెరపీ ప్రాసెస్ ఎలా ఉంది. సో ఎందుకు ఐస్ కవర్ చేయాలి అని అంటే రెటినల్ డామేజ్ వస్తుంది బేబీస్ లో. వాళ్ళు ఊరికే ఐస్ క్లోజ్ చేసి పడుకోరు కదా. ఎస్, మన చింటూ గారు అయితే మరి అల్లరి చేస్తూనే ఉంటాడు, వాళ్ళు నిద్రపోడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఐస్ అనేవి ఓపెన్ ఉంటాయి, ఆ రేస్ అనేవి కంట్లోకి వెళ్ళిపోయి రెటినల్ డామేజ్ వస్తుంది. మన చింటూ నాటియా కాదా, అన్ని తెచ్చుకుంటాడు, ఒకటని కాదు, అన్ని ప్రాబ్లమ్స్ వాడికే పాపం. చాలా రోజులు అవుతుంది కదా, వాడిని మిస్ అవుతున్నారు ఎవరైనా? మళ్ళీసారి డ్రా చేయమంటారా? అయ్యో ఇది రాయట్లేదు. అయితే మనం ఒక పని చేద్దాం, డైలీ ఒక చింటూని అయితే డిస్ప్లే చేస్తాను బికాస్ వీఆర్ మిస్సింగ్ వెరీ బ్యాడ్. ఏంట్రా రిఫ్లెక్సెస్ వా డైలీ ఒకటి చూపించిన చూపించండి మేడం. బౌల్ ఎగ్స్ ఉంటాయి కదా, బౌల్ ఎగ్స్ అనేవి న్యూ బార్న్ బేబీస్ లో నార్మల్ అబ్నార్మలా? నార్మల్. ఎన్ని మంత్స్ వరకు? 10 months వరకు. చేంజ్ అయినా ఫస్ట్ టైం బేబీలో లానిగో అబ్సెంటా ప్రెసెంటా అబిండెంటా? అబ్సెంట్. వెర్నిక్స్ క్యాసియోసా అబ్సెంట్. లానిగో కూడా అబ్సెంటేనా? లానిగో ఎప్పుడు కంప్లీట్ గా డిసపియర్ అవుతుంది? 32 weeks ఆఫ్ జెస్టేషనల్ ఏజ్. ఫస్ట్ అపియర్ రిఫ్లెక్స్ ఏంటి? ఫస్ట్ అపియర్ రిఫ్లెక్స్ appear swallowing is the first appear reflex. Disappear rooting reflex. When it will start disappear? 4 weeks of life. Change hai na? So complications of phototherapy: dehydration, hyperthermia, skin rash, and it is very important. Okay, Brown's baby syndrome, in which treatment you can notice. Okay, ఏ ట్రీట్మెంట్ లో మనము బ్రాన్స్ బేబీ సిండ్రోమ్ చూస్తాము? ఇందులో ఏ ట్రీట్మెంట్ లో? ఫోటోథెరపీలో మనం we can notice this బ్రాన్స్ బేబీ సిండ్రోమ్. గ్రీన్ బ్రౌన్ కలర్ బేబీ ఉంటుంది. ఓకేనా, గ్రీన్ కలర్ లో ఉంటారు, గ్రీన్ బ్రౌన్ కలర్ మిక్స్ లో ఉంటారు బేబీ. సో ఆ కండిషన్ ఏమంటారు? బ్రాన్స్ బేబీ సిండ్రోమ్ we can notice in phototherapy treatment. It is a complication of phototherapy. And retinal damage. అందుకే మనము బేబీస్ కి ఫ్రీక్వెంట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇస్తాం. ఎందుకు అంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండిపోతుంది, దట్ లీడ్స్ టు బి డిహైడ్రేషన్. ఇంపార్టెంట్ బ్రాన్స్ బేబీ సిండ్రోమ్, ఇన్ విచ్ కండిషన్ in which treatment modality you can notice this అంటారు. ఎక్కడ్రా కరెక్ట్ చేసుకోండి రా. హైపర్థర్మియా కరెక్ట్ చేసుకోండి. అరే రాయండి రా, HYPERTHERMIA. నాకు వచ్చు స్పెల్లింగ్, ఐఎమ్ వెరీ క్లియర్.
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, టైప్ చేస్తాం కదా, టైప్ చేసే క్రమంలో అవుతుంటాయి. ఏదైనా ఉంటే చెప్పండి, ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకే ఓకే. నెక్స్ట్ parachute reflex when it will appear. When it will appear, parachute oil cost ఎంత? 70 to 90 rupees. When it will appear, 7 to 9 months. ఆడపిల్లలు మీరు మర్చిపోతే అస్సలు బాగోదు చెప్తున్నా. పారాషూట్ మన ఫేవరెట్ కదా. ఎస్ నో, ఎవ్రీ మంత్ గ్రోసరీస్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ ఆయిల్ అంటే బాబు ఎంత కాస్ట్ అనుకుంటానా లేదా? ఎస్ నో. ఏం చేస్తున్నారు? ఎంత టైం ఇస్తున్నాను. ఓకే, ఫాస్ట్ అయిపోయింది. ఎందుకు రాయండి, టైం ఇస్తున్నా కదా రాయడానికి. సి క్లాస్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఐఎమ్ అకౌంటబుల్. ఓకే. సో ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ పెథలాజికల్ జాండీస్. ఇక్కడ పెథలాజికల్ జాండీస్ కి ట్రీట్మెంట్ ఏంటి? ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఓకే, ఓవరాల్ గా అడిగారు అని అనుకోండి, మోస్ట్ కామన్ ఫోటోథెరపీ వస్తుంది. పర్టికులర్ గా మనకి పెథలాజికల్ మెన్షన్ చేశారు అనుకోండి, ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ మెకానిజం ఏంటి? పుల్ అండ్ పుష్ టెక్నిక్. వాట్ ఈస్ ద మెకానిజం we will use in this exchange blood transfusion? Pull and push technique. సో ఇక్కడ ఏంటి మెథడ్ ఎలా అంటే, మనము బేబీ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ తీసుకుంటాము, తీసుకొని మళ్ళీ రీ ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని పుల్ అండ్ పుష్ టెక్నిక్ అంటారు. తీస్తాము, రీ ఇంజెక్ట్ చేస్తాము, దాన్ని పుల్ అండ్ పుష్ టెక్నిక్ అంటారు. ఓకే, ఇక్కడ రూట్ ఏంటి? అంబ్లికల్ వీన్. అంబ్లికల్ వీన్ కి మనము ఈ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. త్రూ విచ్ వెయిన్ అని అడిగితే అంబ్లికల్ వెయిన్. వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఈస్ 80 to 100 mg per kg. ఆల్రెడీ మనకి తెలుసు 80 ml per kg we will give. yes or no? సో ఇక్కడ ఎంత? వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఈస్ 80 to 100 mg per kg. అండ్ డబల్ వాల్యూమ్ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే డబల్. మనం నార్మల్ గా 80 to 100 mg per kg ఇస్తాం కదా, డబల్ అని అడిగినప్పుడు మల్టిప్లై చేస్తాం. ఓకేనా, 80 to 100 ని మల్టిప్లై చేసి ఇస్తాము. అదే డిఫరెన్స్ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కి, డబల్ వాల్యూమ్ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కి. క్లియర్? అండ్ ఫార్మకలాజికల్ లో అయితే ఫీనోబార్బిటోన్ అండ్ మెటాలోపోర్ఫిరిన్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. ఈ రెండు కూడా ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ లో యూస్ చేస్తారు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మొత్తం మేనేజ్మెంట్ లో 3 ఉంటాయి: ఫోటోథెరపీ అండ్ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ మెడిసిన్స్. ఓకే, సో ఫోటోథెరపీ అనేది మోస్ట్ కామన్ ఫర్ ద నియోనేటల్ జాండీస్. ఒకవేళ మన క్వశ్చన్ లో పెథలాజికల్ జాండీస్ అని మెన్షన్ చేస్తే we will go with the exchange blood transfusion. ఓకే, డబల్ వాల్యూమ్ అని అడిగితే మళ్ళీ మీకు బై చేయాలి మీరు. 2 into 80 to 100 ml per kg. పర్ కేజీ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఓవరాల్ గా కాదు, పర్ కేజీకి ఎంత ఇస్తాము? 80 to 100 mg per kg. ఏ టెక్నిక్ యూస్ చేస్తారు ఇక్కడ? పుల్ అండ్ పుష్ టెక్నిక్. రూట్ ఏంటి? అంబ్లికల్ వెయిన్. సర్ఫెక్టెంట్ థెరపీ రూట్ ఏంటి? ఇంట్రాట్రకియల్ రూట్. ఓకే, సర్ఫెక్టెంట్ ఎక్కడ? ఇంట్రాట్రకియల్ రూట్. తాగేమని చెప్పమ్మా, తాగేమని చెప్పండి. సో ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే మెయిన్ గా పెథలాజికల్ జాండీస్ కి యూస్ చేస్తారు. ఇక్కడ బ్లడ్ వాల్యూమ్ ఎంత? పుల్ అండ్ పుష్ టెక్నిక్ యూస్ చేస్తారు. రూట్ ఏంటి అంటే అంబ్లికల్ వెయిన్. ఓకే, అంబ్లికల్ వెయిన్ ద్వారా యూస్ చేస్తాం. ఇక్కడ ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము అని అంటే 80 to 100 ml per kg చేస్తాము. డబల్ అడిగారు అని అంటే 80 to 100 mg per kg ని ఇంటూ చేయాలి రెండుతో. ఓకే, ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ లో అయితే ఫీనోబార్బిటోన్ అండ్ మెటాలోపోర్ఫిరిన్ ఈస్ ద డ్రగ్స్. At the drugs. Anasuya, clear?
ఎక్కడి నుంచి డబుల్ వాల్యూమ్ అనేది ఒకవేళ బేబీకి బ్లడ్ క్వాంటిటీ అనేది ఎక్కువ బ్రేక్ డౌన్ అయిపోతూ ఉందనుకోండి, సో ఆ టైంలో ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అనేది కావాల్సి వస్తుంది కదా. బ్రేక్ డౌన్ అయిపోతుంది, బాడీలో వాల్యూమ్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు. సో ఆ టైంలో జాండీస్ అంటేనే బ్రేక్ డౌన్ అనుకుంటున్నాం కదా, ఎస్ ఆర్ నో? సో బ్రేక్ డౌన్ అయిపోతుంది, సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే వాల్యూమ్ మెయింటైన్ అవ్వాలి మెయిన్ గా, లేదంటే బేబీ షాక్ లోకి వెళ్ళిపోతారు. ఎట్ ఏ టైమ్ అని అంటే డిపెండ్స్ ఆన్ చైల్డ్ స్టేటస్. ఎట్ ఏ టైమ్ అయితే ఇవ్వరు, డిపెండ్స్ ఆన్ ద చైల్డ్ స్టేటస్ వి విల్ గో. చేంజ్ అయినా ఏంటండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేంజ్ చేయొచ్చా? నెక్స్ట్ కండిషన్ ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. సో ఆల్సో నోన్